ఉద్యమంలో ఉన్నప్పుడు ఈ డెలివరీస్ ఇవన్నీ చాలా కష్టతరంగా ఉంటాయి కదా. అంటే హాస్పిటలైజేషన్ ఉండదు, ఒకవేళ పెయిన్స్ వచ్చినా కూడా ఎలాంటి ఇది ఉండదు, వసతి ఉండదు. అలాంటప్పుడు ఎందుకు సంతానం కోసం వెళ్ళడం అంటారు? అది మన అంటే కొంచెం అది రాను పోలీసు నిర్బంధం పెరిగిన తర్వాత అట్లాంటి ప్రాబ్లమ్స్ అవుతుండే. తర్వాత కొంచెం ఇదే అంటే తగ్గించేసారు యాక్చువల్గా. అప్పుడు మేమున్న పీరియడ్లో అది లేకుండా కొంచెం ఫ్రీడమ్ ఉండే, అట్లా పోవచ్చు అని. అది అట్లా కూడా కొంతమంది వద్దనుకున్నారు. లేదు చాలా కష్టం. నేనేమో అరెస్ట్ అయినా, జైల్లో ఉన్నా కదా. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత నాకు ఇంటి దగ్గర డెలివరీ మళ్ళీ వెళ్ళిపోయారు. 2 monthsలో ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఒకటి అర్థం కాదు మేడం, ఇక్కడ ఉద్యమంలో అంటారు, అక్కడున్న కొంతమంది కొరియర్లుగా పనిచేస్తుంటారు, ఉప్పందిస్తుంటారు వచ్చే నక్సలైట్లకి. మళ్ళీ కొంతమంది వ్యతిరేకం ఉంటారు. వీళ్ళందరినీ అంటే కొంతమంది వచ్చి పోలీసులు కాల్పులో పోతారు, కొరియర్ అనే దాంతో ఎన్కౌంటర్ చేస్తారు. కొంతమంది మావోయిస్టులు వచ్చి వీళ్ళు పోలీసులకు అనుకూలంగా ఉన్నారని చనిపోతారు. ఇది ఎట్లా నిర్ధారణ చేస్తారు అసలుకి? అయితే వాస్తవానికి కొన్ని అనుమానాలు కూడా ఉంటాయి. పోలీసులు వాళ్ళు పిలుస్తారు, స్టేషన్కి పిలిచినప్పుడు పోవాల్సి వస్తుంది. పోయినప్పుడు మనకేమనిపిస్తుంది, మనం చూడడం, ఎవరో ఒకరు చెప్తే వినాల్సి వస్తుంది. అట్లా 1-2 మిస్టేక్స్ అయితేనే ఉన్నాయి అట్లా. ఎందుకంటే అక్కడికి సమాచారం ఇచ్చే వాళ్ళే దేవుడు. అంటే తీవ్రమైనటువంటి నిర్బంధ కాలంలో ఏ వ్యక్తులు కూడా ఒక్కొక్కసారి రాని సందర్భంలో దళం కాడికి వాళ్ళు పోయి పోలీసులను కలిసిండ్రు, సమాచారం ఇస్తుండ్రు, ఇట్లా అయింది, లేకుంటే దాడి అయింది దళం మీద, ఆయన వచ్చిపోయినందుకే అయింది. ఆయన వచ్చిపోయే వ్యక్తిని కూడా ఫాలో అయ్యి కూడా వచ్చి చేసే అవకాశాలు ఉంటాయి పోలీసులు. ఇప్పుడు ఒక వ్యక్తి కొరియర్ ఉన్నాడు, ఈ వ్యక్తి వీళ్ళకి దగ్గర ఉంటాడు అంటే ఆ వ్యక్తి మీద నిఘా పెట్టి కూడా పోలీసులు వచ్చి దాడి చేసిన సందర్భాలు ఉంటాయి. మనమేమనుకుంటాం, ఈ వ్యక్తికే తెలిసి ఈయన రమ్మన్నాం కాబట్టి ఈ కొరియర్ను ఈయనే చెప్పింటాడు అనే అటువంటి భావనతోటి కొన్ని అవుతూ ఉంటాయి. ఇంకొకటి ఏదైనా పోలీసు వాళ్ళు కూడా వాళ్ళని బలవంతంగా భయపెట్టి, లేదా మ్యాక్సిమం భయానికే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎందుకంటే మనతో ఉన్నటువంటి వాళ్ళంత తొందరగా ఇన్ఫార్మర్లుగా మారరు, కానీ భయానికి చెప్తారు. మళ్ళీ ఇక్కడ పోలీసులు పిలిచారంటే వీళ్ళేమనుకుంటారో అనే ఆ భయంతో కూడా ఆ ఇన్ఫర్మేషన్ మనకు చెప్పకపోవడం. ఇంకా పోలీస్ స్టేషన్లలో కొంతమంది అట్లా అదైతే జనరల్గానే శత్రువులు ఉంటారు కాబట్టి శత్రువులు ఎట్లాగే చెప్తారు. అలాంటి వారిని చంపినప్పుడు ఎప్పుడైనా బాధ కలుగుతుంది, అరే అనవసరంగా చంపామే అనేసి? అంటే నేను ఎప్పుడు అట్లాంటి చేయలేదు. మీరు ఎప్పుడైనా దాడులు చేశారా? ఈ మామూలుగా ఎవరన్నా కొట్టే దాంట్లోనో అట్లాంటి వాటిలో కానీ జనరల్గా డైరెక్ట్గా అయితే నేను చేయలేదు. ఎవరిని దాడులు చేయడం, పోలీస్ స్టేషన్ మీద దాడులు చేయడం, చంపడం ఏం చేయలేదు. పాపభీతి ఎక్కువేమో మీకు. అడవిలో ఉన్నప్పుడు మాంసం అది తింటుంటారా? మాంసం అది తింటుంటారా అడవుల్లో ఉన్నప్పుడు? అంటే ప్రత్యేకంగా మనం చంపాలనేది లేదు. అది ఎవరైనా అక్కడ వేటగాళ్ళు వచ్చినప్పుడు, లేకుంటే విలేజర్స్ వాళ్ళే ఇస్తారు. ఓకే, వాళ్ళు పట్టుకుంటే మాత్రం వాళ్ళే ఇచ్చేది. ఓకే, వాళ్ళు వండుకొచ్చిస్తారు. మేము తుపాకులతో కొట్టి. వంట చేసేవారా మీరు అడవుల్లో ఉన్నప్పుడు? వంట చేస్తుంటారు. అక్కడనే నేర్చుకున్న వంట. అంతకుముందు హాస్టలే కదా, అక్కడ వంట. ఏ వంటలు చేస్తుంటారు అడవిలో? ఎక్కువ పప్పు. హాస్టల్లో పప్పే, అడవిలో పప్పే. పప్పు అంటే విసుకొచ్చేది. హాస్టల్లో ఉన్న రోజులు పప్పు తిని మళ్ళీ అడవిలో పోయిన తర్వాత పప్పు, ఉప్మా అల్కా దొరికేది అవే కదా. కూరగాయలు రెగ్యులర్ గా దొరకవు మనకు. లేకుంటే ఎక్కడైనా కొంచెం చేనులు ఎంబటి దళం పోతుంటే ఆ చేనులలో నడుక్కోవడం, వాళ్ళు ఇస్తే తీసుకెళ్ళి టమాటే, లేకుంటే బెండకాయలు, వంకాయలు ఈజీగా దొరుకుతాయి. వంకాయలు అయితే ప్రతి ట్రైబల్ ఏరియాలో కూడా చాలా గూడాలలో కూడా దొరుకుతాయి అన్నట్టు. అవి బాగా పెడతారు.